చూడండి అమ్మా, నిన్న మనం కొన్ని డెఫినేషన్స్ నేర్చుకున్నాం. ఆ డెఫినేషన్స్కి సంబంధించిన వాటి మీద ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం. నిన్న అసలు మనం ఏం నేర్చుకున్నాం? ఈవెంట్ నేర్చుకున్నాం, ఎలిమెంటరీ ఈవెంట్ నేర్చుకున్నాం, నేర్చుకున్నాం, శాంపుల్ స్పేస్ నేర్చుకున్నాం, అండ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ నేర్చుకున్నాం, ఎగ్జాస్టివ్ నేర్చుకున్నాం, అండ్ ఈక్వల్లీ లైక్లీ అని నేర్చుకున్నాం కదా. వాటి మీద నేర్చుకున్నాం. చూడండి, ఫస్ట్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ థ్రోయింగ్ ఏ డై అంటే ఒక పాచికను దొర్లించినప్పుడు ఈవన్ అనేది అక్కరెన్స్ ఆఫ్ యాన్ ఈవెన్ నెంబర్ అంటే ఓన్లీ సరి సంఖ్యలు పడ్డప్పుడు ఏంటిది ఈవన్ అనేది 2, 4, 6. అలాగే E2 అనేది అక్కరెన్స్ ఆఫ్ యాన్ ఆడ్ నెంబర్ అంటే ఓన్లీ బేస్ సంఖ్యలు పడితే బేస్ సంఖ్యలు ఏంటి 1, 3, 5. సో చూడండి, E1లో E2లో ఏమన్నా కామన్గా ఉన్నాయా? లేవు. కాబట్టి E1 ఇంటర్సెక్షన్ E2 = 5 అంటే E1 అండ్ E2 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అలాగే సెకండ్ది ఎక్స్క్లూజివ్ అంటే మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే రెండు పరస్పర వివర్జితాలు అంటే ఒక దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఇంకో దాంట్లో ఉండవనే అర్థం. అలాగే సెకండ్ చూడండి, ఇఫ్ యాన్ కాయిన్ ఈజ్ టాస్డ్ ఈవన్ అక్కరెన్స్ ఆఫ్ ఏ హెడ్ అంటే E1లో T, E2 అంటే అక్కరెన్స్ ఆఫ్ ఎ టైల్ E2లో T. ఈ రెండు కూడా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అలాగే కానీ హెడ్ E1లో 1 ఎలిమెంటే ఉంది, E2లో 1 ఎలిమెంట్ ఉంది. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ E1 = నెంబర్ ఆఫ్ E2 అంటే సేమ్ ఉన్నాయి కాబట్టి E1 అండ్ E2 ఆర్ ఈక్వల్లీ లైక్లీ సంభవ ఘటనలు. అలాగే థర్డ్ది చూడండి, ఇన్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ఏ రోలింగ్ డై ద ఈవెంట్స్ E1 అనేది చూడండి అక్కరెన్స్ ఆఫ్ యాన్ ఈవెన్ నెంబర్ E1 అంటే 2, 4, 6. E2 అక్కరెన్స్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ అంటే 2, 1, 3, 5. E3 అక్కరెన్స్ ఆఫ్ 1 అంటే E3 అనేది 1. చూడండి, E1, E2, E3 ఆర్ ఎగ్జాస్టివ్ బట్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. చూడండి, ఈ మూడు E1ని, E2ని, E3ని కలిపితే మొత్తం మనకి పాచిక మీద ఉన్న అంకెలన్నీ వస్తాయి. అలాగే ఈ మూడు చూడండి, E2, E3లో ఒక ఎలిమెంట్ కామన్గా ఉంది కాబట్టి ఇవి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అవుతాయా? కావు. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చూడండి అమ్మా. ఫస్ట్ది, ఇన్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ throwing a dice consider the following events: A 1, 3, 5, B 2, 4, 6, C 1, 2, 3. are these events ఈక్వల్లీ లైక్లీ అంటే ఇవన్నీ సమసంభవ ఘటనలు అంటే అర్థమైందమ్మా? ఓకే, అంటే ఈక్వల్లీ లైక్లీ అంటే అర్థమైందమ్మా? ప్రతి ఈవెంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ అనేది ఈక్వల్ అవ్వాలి. ఏలో ఎన్ని ఉన్నాయి? 1, 3, 5 అంటే 3 ఉన్నాయి, బీలో కూడా 3 ఉన్నాయి, సిలో కూడా 3 ఉన్నాయి. కాబట్టి ఏబిసిలు అనేవి ఏమవుతాయి? ఈక్వల్లీ లైక్లీ. సో చూడండి, థ్రోయింగ్ ఏ డై అక్కరెన్స్ ఆఫ్ రిజల్ట్స్ ఎన్ఆర్ఎస్ ఏమొస్తుంది? ఒక డైని దొరికించినప్పుడు ఏమవుతుందమ్మా? మనకి ఏమొస్తుంది? 1, 2, 3, 4, 5, 6 అనేవి వస్తుంది. నెంబర్ ఆఫ్ ఏలో ఉన్నాయి 3, నెంబర్ ఆఫ్ బిలో 3 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సిలో కూడా 3 ఉన్నాయి. కాబట్టి దేర్ఫోర్ ఏబిసి ఆర్ ఈక్వల్లీ లైక్లీ. అలాగే సెకండ్ చూడండి, ఇన్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ థ్రోయింగ్ ఏ డై కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్: A 1, 3, 5, B 2, 4, C 6. ఆర్ దీస్ ఈవెంట్స్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే అర్థం ఏముందమ్మా? E1 ఇంటర్సెక్షన్ E2 = 5 రావాలి. అంటే ఒక దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఇంకో దాంట్లో ఉండకూడదు. చూడండి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో ఉన్నాయా? లేవు. బీలో ఉన్నాయి, సిలో ఉన్నాయా? లేవు. కాబట్టి సిలో ఉన్న ఏలో ఉన్నాయా? లేవు. కాబట్టి కంపల్సరీగా ఏంటి? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఓకే, అలాగే థర్డ్ది, ఇన్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ థ్రోయింగ్ ఏ డై కన్సిడర్ ద ఈవెంట్స్: A = 2, 4, 6, B = 3, 6, C = 1, 5, 6. ఆర్ దీస్ ఈవెంట్స్ ఎగ్జాస్టివ్. అంటే ఎగ్జాస్టివ్ అంటే మూడింటిని కలిపితే ఏం రావాలి? డై. ఇప్పుడు థ్రోయింగ్ ఏ డై అన్నాడు, ఒక పాచికను దొరికించినప్పుడు మనకి ఎన్ని ఘటనలు వస్తాయమ్మా? 6. అంటే ఏంటండి? 1, 2, 3, 4, 5, 6 వస్తాయి. ఆ 6 అంటే ఇప్పుడు ఈ మూడింటిని కలిపితే మనకి అవే ఉండాలి, ఆ నెంబర్లో ఉండాలి. చూడండి, A = ఏమిచ్చి 2, 4, 6, B = 3, 6, C = 1, 5, 6. మూడింటిని కలిపితే A యూనియన్ B యూనియన్ C చేస్తే ఎస్ఏ కదా. ఎందుకు ఎస్ఏ ఏంటిది? మనకి శాంపుల్ స్పేస్ 1, 2, 3, 4,
5 6 కాబట్టి దేర్ఫోర్ ఏబిసి ఆర్ ఎగ్జాస్టివ్. ఓకే, అలాగే మీది ట్రై చేయండి అమ్మా. ఏంటిది సెకండ్, గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కొన్నదానికి 2 ఈవెంట్స్ కనుక్కోండి, అలాగే ఎగ్జాస్టివ్ అంటే కలిపితే ఎలా ఉంటుందని ట్రై చేయండి ఒకసారి. చూడండి అమ్మా, సెకండ్ టాపిక్ 9.2 క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ, ఎగ్జామెటిక్ అప్రోచ్ అండ్ ఎడిషన్ థీరం ఆఫ్ ప్రాబబిలిటీ. అంటే సంభావ్యతకు సాంప్రదాయక నిర్వచనం, స్వీకృత పద్ధతి, సంభావ్యతకు సంకలన సిద్ధాంతం. చూడండి డెఫినేషన్ 9.2.1 క్లాసికల్ ఆర్ మ్యాథమెటికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ. If a random experiment results in n exhaustive, mutually exclusive and equally likely elementary events and m of them are favorable to the happening of an event E, then the probability of occurrence of E or simplified probability of E denoted by P of E is defined by P of E equal to m by n. అంటే ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసినామమ్మా, ఆ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మొత్తం మనకి ఎన్ అనేవి ఉన్నాయి, ఎన్ అనే రిజల్ట్స్ ఉన్నాయి, టోటల్ ఎన్ రిజల్ట్స్ ఉన్నాయి. ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనకి టోటల్ ఎన్ రిజల్ట్స్ ఉన్నాయి, అందులో మనకి ఎం మాత్రమే ఫేవరబుల్గా ఉన్నాయి. అంటే అప్పుడు మనం సంభావ్యతను ఎలా కనుక్కుంటాం, ఎం బై ఎన్. ఓకే, ఇప్పుడు ఒక నాణాన్ని ఎగరవేసినప్పుడు హెడ్ పడాలంటే ఎన్నిసార్లు ఉంటుంది, మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయమ్మా 2. హెడ్ పడాలంటే మనకి ఎన్ని ఛాన్సులు కావాలి, 1. అంటే హెడ్ పడే సంభావ్యత అంటే ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ అంటే 1/2, అదే ప్రాబబిలిటీ ఆఫ్ టెయిల్ అంటే 1/2. ఓకే, సో దేర్ఫోర్ 0 <= P of E <= 1. అంటే ఎప్పుడైనా సంభావ్యత అనేది 0కి ఎక్కువ 1కి తక్కువ ఉంటుంది, అంటే ఈ మధ్యనే ఉంటుంది. ఓకే, అలాగే సెకండ్ చూడండి, ద నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆర్ అవుట్కమ్స్ నాట్ ఫేవరబుల్ టు దిస్ ఈవెంట్ ఈజ్ n - m. ద ప్రాబబిలిటీ ఆఫ్ నాన్ అక్కరెన్స్ ఆఫ్ ద ఈవెంట్ ఈ డినోటెడ్ బై P of E కాంప్లిమెంట్. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్లో మనకి n - m అనేవి ఫేవరబుల్గా లేవమ్మా, m మాత్రం ఉన్నాయి కానీ n - m అనేవి కావు. కాబట్టి అలాంటి వాటిని ఈ కాంప్లిమెంట్గా రాస్తాం. అంటే P of E కాంప్లిమెంట్ = n - m by n. అంటే n డినామినేటర్లో n అనేది రెండింటికి రాస్తే n by n అంటే 1 - m by n, m by n అంటే P of E. అంటే దేర్ఫోర్ P of E + P of E కాంప్లిమెంట్ = 1. అండ్ P of E అంటే జరిగే సంభావ్యత, P of E కాంప్లిమెంట్ అంటే జరగని సంభావ్యత. ఈ రెండు కలిపి దేనికి ఈక్వల్గా ఉండాలి, 1కి ఈక్వల్గా ఉండాలి. చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. ఫస్ట్ది, 2 dice are thrown, find the probability of getting the same number on both the faces. ఓకే, 2 పాచికలు ఒకే తడ దొర్లించినప్పుడు ఆ పాచికల ముఖాలపై ఒకే సంఖ్య రావడానికి గల సంభావ్యత కనుగొనండి. చూడండి అమ్మా, ఇది ఫస్ట్ డైస్ అనుకుందాం. ఫస్ట్ డైస్కి 1 2 3 4 5 6 అనుకున్నాం. సెకండ్ డైస్కి 1 2 3 4 5 6. ఫస్ట్ డైస్లో ఫస్ట్ 1 పడ్డది, సెకండ్ డైస్లో 1 పడ్డప్పుడు 1, 1. ఫస్ట్ డైస్లో 2, సెకండ్ డైస్లో 1, 2 అంటే 1, 3 1, 4 1, 5 1, 6. అలాగే 2, 1 2, 2 2, 3 ఇలా పడ్డాయి కదా. మనకి ఏమన్నాడు, 2 పాచికల ముఖాల మీద సేమ్ రావాలన్నాడు. ఇప్పుడు నేను 2 అనుకున్నా, 2 పాచికల మీద 2 వచ్చేది ఇక్కడ ఉంది. ఓకే, సేమ్ సంఖ్య రావాలన్నాడు, సేమ్ సంఖ్య వచ్చేది. చూడండి, లెట్ ఈ బీ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ద సేమ్ నెంబర్ ఆన్ బోత్ ద ఫేసెస్. అంటే ఈ అనేది ఒక పాచికల ముఖాలపై ఒకే నెంబర్ వచ్చే ఘటన ఈ అనుకుంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఫేవరబుల్ టు ఈ ఎన్ని ఉన్నాయి చూడండి, సేమ్ సంఖ్య 1, 1 2, 2 3, 3 4, 4 5, 5 6, 6 అంటే ఇలా ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. కాబట్టి ఎన్ని ఫేవరబుల్గా ఉన్నాయమ్మా, ఈకి 6 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ అన్ని 36. ఎందుకు చూడండి 36, మామూలుగా అయితే డైస్ మీద ఎన్ని ఉంటాయమ్మా మనకి 6. ఎన్ని పాచికలు విసిరేసారు,
2 కాబట్టి 6 స్క్వేర్ అంటే 36. సో దేర్ ఫోర్ P of E ఈక్వల్ నెంబర్ ఆఫ్ E బై నెంబర్ ఆఫ్ S. నెంబర్ ఆఫ్ E అంటే 6 బై నెంబర్ ఆఫ్ S అంటే 36. 6 1 6 6 అంటే P of E ఈక్వల్ టు 1/6 అనేది మనకు వస్తుంది. ఇప్పుడు చూడండమ్మా, an integer is picked from 1 to 20 both inclusive. Let us find the probability that it is a prime. అంటే 1 నుంచి 20 వరకు గల 20 సంఖ్యల నుంచి ఒక సంఖ్యను ఎన్నుకున్నాం, ఆ సంఖ్య ప్రధాన సంఖ్య అయ్యే సంభావ్యత కనుగొనండి. చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఎన్ ఆఫ్ ఎస్ఏ కదా, ఎస్ అంటే అర్థమైందమ్మా శాంపుల్ స్పేస్. ఎన్ని ఉన్నాయి 20 అంటే చూడండి 1 2 3 4 5 6 7 8 9 అప్ టు సో ఆన్ 20 వరకు రాశాను. అంటే దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ ఎస్ ఎంత 20. నెంబర్ ఆఫ్ కేసెస్ ఫేవరబుల్ టు ఈ అంటే నెంబర్ ఆఫ్ ఈ ఏమవుతుంది అంటే ఈకి ఫేవరబుల్గా ఉన్నాయి అంటే ఏం తీసుకోవాలి మనం, ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్స్ని తీసుకోవాలి. 1 నుంచి 20 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏందమ్మా 2 3 5 7 11 13 17 19 అంటే 2 3 5 7 11 13 17 19 ఇవనేవి ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోమన్నాడు. కాబట్టి నెంబర్ ఆఫ్ ఈ ఏమైంది 2 3 5 7 11 13 17 19 అంటే దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ ఈ అనేది 8 నెంబర్స్కి ఫేవరబుల్గా ఉంది. కాబట్టి P ఆఫ్ ఈ అంటే సంభావిత P ఆఫ్ ఈ ఈక్వల్ టు ఏమవుతుంది నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. నెంబర్ ఆఫ్ ఈ అంటే 8 బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 20. 4 2s 4 5s అంటే 2/5 అనేది మనకి కావాల్సిన ప్రాబబిలిటీ. అలాగే ఇంకోటి చూడండి, ఏ బ్యాగ్ కంటైన్స్ 4 రెడ్ 5 black and 6 blue balls. Let us find the probability that 2 balls drawn at random simultaneously from the bag are a red and a black ball. అంటే ఒక సంచిలో 4 ఎర్ర బాళ్ళు 5 నల్ల బాళ్ళు 6 నీలం రంగు ఉన్న బాళ్ళు మొత్తం కలిపి 6 5 11 4 15 బాల్స్ ఉన్నాయేమో. 15 బాల్స్ నుంచి 2 బాల్స్ని తీసారంట. ఆ 2 బాల్స్లో ఒకటి ఎర్రది ఒకటి నల్లది అయ్యే సంభావ్యత కనుక్కోమంటుంది. చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ద బ్యాగ్ ఏంటి 4 + 5 + 6 అంటే 15. 2 balls can be drawn in out of 15 balls అంటే 15 బంతుల నుంచి రెండింటిని ఎన్నుకునే సంభావ్యత ఏంటి 15 C2 కాబట్టి 15 C2ని మనం 15 × 14/2గా రాస్తాం. మనకి ఫార్ములా ఉంది NC2 అంటే n × n-1/2 ఉంది. n అంటే 15 కాబట్టి 15 × 15 - 1 అంటే 14/2 అంటే 2 1s 2 7s 15 × 7 అంటే 105 అనేది వచ్చింది. అలాగే 1 ball కెన్ డ్రాన్ ఇన్ అవుట్ ఆఫ్ 4 రెడ్ బాల్స్ అంటే 4 ఎర్ర బంతులలో ఒక బాల్ తీసే సంభావ్యత ఏమైతే 4C1 అంటే 4. 1 ball కెన్ డ్రాన్ ఇన్ అవుట్ ఆఫ్ 5 బ్లాక్ బాల్స్ ఈ 15 బంతుల్లో 2 బంతులు తీసిన ఆ 2 బంతుల సంభావ్యత ఎంత 105 వచ్చింది. అంటే 105 పాసిబుల్ ఎట్లయినా తీసుకోవచ్చు మనం. కానీ 4 ఎర్ర బంతులలో ఒకటి తీసేది 4C1, 5 నల్ల బంతుల్లో తీసేది 5C1 అంటే 4 × 5. దేర్ఫోర్ రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఏమవుతుందమ్మా 4C1 × 5C1/15C2. 4C1 అంటే 4 × 5/105. 5 1s 5 21 అంటే 4/21 అనేది మనకి ప్రాబబిలిటీ. అలాగే ఇంకోటి చూడండి, 10 dice are thrown. Find the probability that none of the dice shows the number 1. అంటే 10 పాచికలను దొర్లించినప్పుడు ఏ పాచిక కూడా 1 చూపని సంభావ్యత అన్నాడమ్మా. చూడండి, we can express the sample space of this experiment as a list of 10 tuples formed with the symbols 1 2 3 4 5 and 6. అంటే మనకి ఎన్నన్నాడు డైస్ 10 కాబట్టి ప్రతి డైస్కి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయమ్మా 6 అంటే 6/10 అనేది ఏమవుతుంది n/s అవుతుంది. ఓకే, అయితే 1 చూపని సంభావ్యత అన్నాడు కాబట్టి లెట్ ఏ బీ ద ఈవెంట్ దట్ నన్ ఆఫ్ ద డైస్ షోస్ ద నెంబర్ 1. therefore the number of such 10 tuples is 5/10. 1 చూపంది 1 తీసేస్తే ఇందులో ఇంకెన్ని ఉన్నాయమ్మా 5 అంటే 5/10. therefore P of A ఏమవుతుంది 5/10/6/10 కాబట్టి 5/6 whole power 10 అనేది మనకి కావాల్సిన ప్రాబబిలిటీ.
నెక్స్ట్ చూడండి డెఫినేషన్. రిలేటివ్లీ ఫ్రీక్వెన్సీ ఆర్ స్టాటిస్టికల్ ఆర్ ఎంపీరియల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ. అంటే సపోజ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ రిపీటెడ్ n times out of which an event E occurs m into n times, then the ratio Rn equal to m into n by n is called the nth relative frequency of the event E. Now consider the sequence R1, R2, R3 up to so on Rn. If Rn tends to a definite limit, say L, as n tends to infinity, that is limit n tends to infinity, Rn equal to L, then L is defined to the probability of the event E, and we write P of E equal limit n tends to infinity, Rn equal to L. లిమిట్ రూపంలో అయితే ఇలా చూపిస్తున్నాము ప్రాబబిలిటీని. ఓకే నెక్స్ట్ చూడండి సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ 4 marks ఇంపార్టెంట్. ఏ నెంబర్ x is drawn arbitrarily from the set 1, 2, 3 up to so on 100. Find the probability that x plus 100 by x greater than 29. అంటే 1, 2, 3 up to so on 100 నుంచి ఒక సంఖ్య xని యాదృచ్ఛికంగా తీయడం జరిగింది. x plus 100 by x greater than 29 అయ్యే సంభావ్యత ఎంత? చూడండి శాంపుల్ స్పేస్ ఏమైందమ్మా s ఈక్వల్ టు 1, 2, 3 up to so on 100 అనేది శాంపుల్ స్పేస్. లెట్ ఏ బీ ద ఈవెంట్ దట్ ద సెలెక్టెడ్ నెంబర్ సాటిస్ఫైస్. ఏంటిది x plus 100 by x greater than 29. ఇక్కడ ఎల్సిఎం ఎంతమ్మా x అంటే x² plus 100 by x greater than 29. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x² plus 100 greater than 29x. ఈ 29x ఇటు వస్తే ఏమవుతుందమ్మా -29x greater than 0. దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. x² చూడండి 100 రావాలి, మల్టిప్లై చేస్తే 100 రావాలి, కూడితే 29 రావాలి. 25 into 4 అంటే 100, -25 -4 అంటే -29. కాబట్టి x² -25x -4x plus 100 greater than 0. x కామన్ తీస్తే x -25 -4 కామన్ తీస్తే x -25 greater than 0. అంటే x -25 x -4 greater than 0. అంటే x less than 4 or x greater than 25. అంటే మనకి ఇక్కడ ఫార్ములా ఇలా ఎందుకు రాసాను చూడండి. x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు x లెస్ దాన్ ఆల్ఫా x గ్రేటర్ దాన్ బీటా అవుతుంది. ఓకే చూడండి అప్పుడు అంటే x విలువ చూడండి 4 కన్నా తక్కువ ఉండాలి, 25 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే క్లియర్లీ ఏ వాల్యూ ఉంది 1, 2, 3, 20, 26, 27 అప్ టు సో ఆన్ 100 వరకు. అంటే మధ్యలో 4 నుంచి 25కి మధ్య ఉన్నవి లేవు. 4 నుంచి 25 మధ్య ఎన్ని ఉన్నాయమ్మా 22 నెంబర్స్ ఉన్నాయి. ఆ 22 నెంబర్స్ని తీసేస్తే ఇంక మిగిలిన అన్ని కలిపితే 78. అంటే అండ్ హెన్స్ నెంబర్ ఆఫ్ ఏ అన్ని 78. అప్పుడు ప్రాబబిలిటీ P ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 78/100 అంటే 39/50 క్యాన్సిల్ చేస్తే. ఓకే చూడండి అమ్మా ఇది చాలా ఇంపార్టెంట్. 2 squares are chosen at random on a chessboard. Show that the probability that they have a side in common is 1/18. ఒక చదరంగం బల్లపై 2 చిన్న చతురస్రాలను యాదృచ్ఛికంగా ఎన్నుకున్నారు. వాటికి ఒక ఉమ్మడి భుజం ఉండటానికి గల సంభావ్యత 1/18 అని చూపండి. చూడండి అంటే ద నెంబర్ ఆఫ్ చూసింగ్ ద ఫస్ట్ స్క్వేర్ ఈజ్ 64C1. అంటే మనకి చదరంగం బల్లలు ఎన్ని ఉంటాయిరా చతురస్రాలు 64 కదా. 64లో ఏదైనా ఒక చతురస్రాన్ని తీసుకున్నాం. ఫస్ట్ ఒక చతురస్రం తీసుకున్నప్పుడు 64లోంచి ఒకటి తీసుకున్నాం అంటే 64C1 అంటే 64. ఇంకా 64లోంచి ఒకటి పోతే ఇంకెన్ని ఉన్నాయమ్మా 63 ఇట్లోంచి రెండింటిని తీసుకోవాలి. అంటే ద నెంబర్ ఆఫ్ చూసింగ్ ద సెకండ్ స్క్వేర్ ఈజ్ 63C1. అంటే ఫస్ట్ స్క్వేర్ తీసుకున్నప్పుడు 64లోంచి ఒకటి తీసేసినప్పుడు 63 ఉంటాయి. అంటే రెండో స్క్వేర్ చతురస్రాన్ని ఎన్నుకోవడానికి మనకి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి 63. అంటే 63C1 అంటే 63. సో ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ స్క్వేర్స్ ఈజ్ 64 × 63. ఆ రెండింటిని కలిపితే ఎంత అయితే ఉంటుందో అలా. ఇప్పుడు ఇంకేమన్నాడు లెట్ ఈ బీ ద ఈవెంట్ దట్ దీస్ స్క్వేర్స్ హ్యావ్ ఏ సైడ్ ఇన్ కామన్. అంటే 2 చతురస్రాలను ఎన్నుకున్నప్పుడు వాటి ఇప్పుడు నేను
ఇది తీసుకున్నానమ్మా ఈ చతురస్రం. ఈ చతురస్రం తీసుకున్నప్పుడు ఈ సైడ్ ఉన్నది తీసుకున్నా, లేదా ఈ సైడ్ ఉన్నది తీసుకుంటా. అంటే కామన్ భుజం ఉండాలి అంటుంది. కామన్ భుజం ఉండేటట్టు తీసుకోమంటుంది. అలా ఎన్ని వేస్ తీసుకోవాలో చూడండి. ఫస్ట్, ఇఫ్ ద ఫస్ట్ స్క్వేర్ హ్యాపెన్స్ టు బి వన్ ఆఫ్ ద స్క్వేర్ ఇన్ ద 4 కార్నర్స్ ఆఫ్ ద చెస్ బోర్డ్. అంటే చూడండి, ఫస్ట్ ఏమంటున్నా, చదరంగం వల్ల చివరి మూలకు ఉన్నాయి కదా చతురస్రాలు. అంటే 1 2 3 4 ఇలా 4. ఈ ఫస్ట్ ఒక స్క్వేర్ని ఎంచుకున్నా. ఈ 4 మూలల్లోంచి ఈ 4 ఉన్నాయి. ఒక స్క్వేర్ని ఎంచుకోవాలంటే ఇది ఉన్నాయి. అంటే ఇది తీసుకున్నా అనుకోండి అమ్మ, ఇది ఒక చతురస్రం. దీనికి ఇంకొకటి సైడ్ ఉన్నది, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. అంటే ఒక మూలన ఒక స్క్వేర్ని ఎంచుకున్నప్పుడు దీనికి రెండో స్క్వేర్ని ఎంచుకోవడానికి ఎన్ని విధాలు ఉన్నాయి? 2. చూడండి, ద సెకండ్ స్క్వేర్ విత్ కామన్ సైడ్ కెన్ బి చూజన్ ఇన్ 2 వేస్. అంటే ఇటైనా తీసుకోవచ్చు, ఇటైనా తీసుకోవచ్చు. అంటే మూలలో ఉన్న ఒక దాన్ని ఎంచుకున్నప్పుడు ఇటు సైడ్ అయినా ఇటు సైడ్, అంటే 4 × 2 అనేది మనకు ఒకటి వస్తుంది. ఇప్పుడు సైడ్లలో తీసుకుంటే తర్వాత, ఇఫ్ ద ఫస్ట్ స్క్వేర్ టు బి ఎనీ వన్ ఆఫ్ ద రిమైనింగ్ 24 స్క్వేర్స్ అలాంగ్ ద 4 sides ఆఫ్ ద చెస్ బోర్డ్ అదర్ దాన్ ద కార్నర్స్, ద సెకండ్ స్క్వేర్ కెన్ బి చూజన్ ఇన్ 3 ways. ఇప్పుడు ఈ మూలలు అయిపోయినాయిరా. ఈ మూలలు అయిపోయినప్పుడు ఇక లోపల ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 ఇటు 6 ఇటు 6 ఇటు 6 6 × 4 24 ఉన్నాయి. ఈ 24లోంచి కనుక ఎంచుకుంటే, ఇప్పుడు నేను ఇది ఎంచుకున్నాను అనుకున్నాను. ఇది ఎంచుకున్నప్పుడు కామన్ సైడ్ ఉన్నది 1 2 3. ఇది నేను ఎంచుకుంటే ఇదైనా తీసుకోవచ్చు, లేదా ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు కదా. అంటే ఈ 24 ఇట్లో ఏది తీసుకున్నా కూడా, ఇది తీసుకున్నా 3 వస్తుంది, ఇది తీసుకున్నా 3 వస్తుంది. అంటే ఈ 24 ఇట్లో ఏ స్క్వేర్ని ఎంచుకున్నా రెండో స్క్వేర్ని ఎంచుకోవాలంటే ఎన్ని ఉన్నాయమ్మా ఛాన్సెస్? 3. అంటే 24 × 3 అనేది మనకు వస్తుంది. అలాగే ఇఫ్ ద ఫస్ట్ స్క్వేర్ హ్యాపెన్స్ టు బి ఎనీ వన్ ఆఫ్ రిమైనింగ్ 36 ఇన్నర్ స్క్వేర్స్. ఇప్పుడు ఇవన్నీ పోయినాయి, ఇంతవరకు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఎన్ని వస్తాయమ్మా? 1 2 3 4 5 6 1 2 3 4 5 6 6 × 6 36 స్క్వేర్స్. లోపల 36 ఉన్నాయి. దెన్ ద సెకండ్ స్క్వేర్ కెన్ బి చూజన్ ఇన్ 4 ways. చూడండి, ఒకవేళ 36లో నేను ఈ మూలది ఎంచుకున్నా, ఇది ఎంచుకున్నప్పుడు దీని సైడ్తో ఉన్నది 1 2 3 4. అంటే 36 × 4 ways ఉన్నాయి. ఓకే, సో హెన్స్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ ఫేవరబుల్ టు ఈ ఈజ్ ఏంటి 4 × 2 + 24 × 3 + 36 × 4. అంటే 8 + 72 + 144 అంటే 224. సో దేర్ ఫోర్ రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఏందమ్మా? 224/64 × 63. క్యాన్సిల్ చేస్తే 1/18. చూడండి, 4 1s 4 6 4 5s 4 6. తర్వాత 2 8s 2 2s 2 8s 2 1s 2 4s 2 2s 2 4s 2 2s 2 7s. అంటే 7 1s 7 7 9s 63. 9 × 2 18. అంటే 1/18 అనేది మనకి వస్తుంది. ఓకే.